కూర్చోండి. పద్మా, పద్మా. అన్నయ్య బాగున్నారా? బాగున్నానమ్మా. వదిన పిల్లలు బాగున్నారా? బాగున్నారమ్మా. మా చెల్లెలు రమణి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ గురించి రవి ఎప్పుడూ చెప్తూనే ఉంటాడమ్మా. ఈయన పేరు స్వామి అని నా కొలీగమ్మా. ఈ మధ్యనే ఆఫీసులో జాయిన్ అయ్యాం. చాలా తొందరగా క్లోజ్ అయ్యాం మేము. తర్వాత చూస్తే పద్మకి దూర బంధువు అని తెలిసింది. అవునా? అవును. జాతకాలు అవి బాగా చూస్తారు, కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోరు. సందేశు సౌమ్యుల జాతకం చూపిద్దామని పద్మ చెప్తూనే ఉంది. అందుకే పిలిపించాను. పద్మ, నువ్వు వెళ్ళి కాఫీ తీసురా. అలాగేనండి. అలాగే పిల్లల జాతకాలు కూడా తీసుకురండి అమ్మా. సరే అన్నయ్య. కూర్చోమ్మా. మీ గురించి, మీ ఆయన శ్రీనివాస్ గురించి, అందులోనూ మీ అమ్మాయి గురించి రవి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. మీ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిందంట కదా? అవునండి, వచ్చే నెలే పెళ్లి. చాలా సంతోషం అమ్మా. త్వరలోనే పెళ్లి అన్నమాట. కాఫీ తీసుకోండి అన్నయ్య. ఇదిగోండి అన్నయ్య. కొడుకు ఒక మంచి ఉద్యోగం, కూతురుకు ఒక మంచి సంబంధం వస్తే చాలన్నయ్య. నా ఆలోచనలన్నీ దూరమైపోతాయి. ఆలోచిస్తే ఏం ప్రయోజనం అమ్మా? ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. సరే అమ్మా, ఒకసారి జాతకాలు చూస్తాను, అన్నీ తెలుస్తాయి. అమ్మా రమణి, మన సాధనా జాతకం కూడా చూపిస్తే ఎలా ఉంటుందంటావు? వదినా, దేనికైనా ఒకసారి మంచిది. తన జాతకం చూపిస్తే మంచిదేమో కదా? ఇప్పుడా? శివ సాధనా జాతకాలు మనం ఇంకా చూపించనే లేదు. నేను ఎంగేజ్మెంట్కి ముందే చెప్పాను. జాతకాల మీద నమ్మకం లేదని వాళ్ళు చెప్పారు. కానీ అలాగని మనం వదిలేలేం కదా. ఎందుకైనా మంచిది ఒకసారి ఇద్దరు జాతకం చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకసారి జాతకాలు కలుస్తాయో లేదో చూపించడం మంచిది కదా. అన్నింటినీ మూఢనమ్మకాలని అనుకోకూడదు. సాధన శివ జాతకాలు చూపిస్తేనే సాధన జీవితంలో ఏమైనా ఆటంకాలున్నాయేమో తెలుసుకోవటం మంచిదే కదా. అన్నీ డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తే ఎలా? ఏదైనా సమస్య ఉందంటే పెళ్లి అవ్వకముందే తెలిస్తే మంచిదే కదొదినా. పెళ్ళైన తర్వాత ఏమీ చేయలేము. ఇప్పుడైతే ఏదైనా పరిహారం చేసుకోవచ్చు. ఎక్కువ టెన్షన్ పడకమ్మా. ఏదో జరుగుతుందని కాదు, మన తృప్తి కోసం అంతే. ఏదైనా ఉంటే పరిహారం చేసుకుంటే సరిపోతుంది. మన సాధన జీవితం బాగుంటే అంతే చాలమ్మా. అంటే ఆయనకేమైనా తెలిస్తే? బావకా, తనకి తెలిస్తేనే కదా తిట్టేది. అసలు మనం చెప్పనే వద్దు. కానీ సాధన జాతకం ఉంది, అల్లుడి గారి జాతకం వాళ్ళింట్లోనే ఉంది. వాళ్ళని అడిగితే సరిపోతుందంటావా? ఇంట్లో వాళ్ళని అడగద్దమ్మా. సాధనని డైరెక్ట్ గా అల్లుడిని అడగమని చెప్పాలి. సరే అన్నయ్య. అమ్మా సాధన. అమ్మా, అది అల్లుడు గారి జాతకం కావాలి, కాస్త అడిగి తెప్పిస్తావా? పంతులు గారు వచ్చారు, పూజకు ముహూర్తం పెట్టాలి. ఇద్దరి జాతకం కావాలన్నారు. అందుకే ఒక్కసారి అల్లుడు గారిని ఇవ్వమని అడుగుతావా? నాన్నకి చెప్పొచ్చు కదమ్మా వీరా అంకుల్ని అడగమని. అయ్యో వద్దొద్దు, నాన్నని అడిగితే నమ్మకం లేదు అంటారు. ఊరికే మన తృప్తి కోసం చూడాలనుకుంటున్నాను. నువ్వు శివతోనే తన జాతకం ఫోటోలు పంపించమని చెప్పు. ఇప్పుడే పంపించమని చెప్పమ్మా. ఏంటమ్మా, ఈ కాలంలో కూడా ఇవన్నీ నమ్ముతావా? ఏదో మన తృప్తి కోసం అంతే. త్వరగా పంపించమని అడుగు. సరే అమ్మా. హలో, ఏంటి సాధన గారు సడన్ గా సైలెంట్ అయిపోయారు? రిప్లై అయినా ఇవ్వలేదు. అది అమ్మ వచ్చింది అందుకే.
ఓ అవునా? మీరిప్పుడు ఇంట్లోనే ఉన్నారా? ఆ, అవును. మీ జాతకం ఫోటో తీసి పంపించగలరా? జాతకం ఫోటోనా? ఎందుకండి? ఆ, నాకు సరిగ్గా తెలీదు. గోత్రము నక్షత్రము చూసి ఏదో పూజకి ముహూర్తం పెట్టాలంట, అందుకే. ఓ అవునా?